ఫేక్ న్యూస్ని ఎంత హ్యాపీగా రిపోర్ట్ చేస్తున్నారంటే తెలుగు ప్రామినెంట్ న్యూస్ ఛానల్స్ వీటిలో. అంటే ఇక్కడ న్యూస్ ఏం చెప్తున్నారంటే మోర్ దెన్ 7,000 స్టూడెంట్స్కి హెచ్ఐవి పాజిటివ్ వచ్చిందంట. సో అందుకని స్టేట్ గవర్నమెంట్ అక్రాస్ ద స్టేట్ కాలేజెస్లో హెచ్ఐవి టెస్టులు చేయమని వీళ్ళు రిపోర్ట్ చేస్తున్నారు. బట్ ఫ్యాక్ట్ ఏంటంటే ఇది ఒక యాన్యువల్ సర్వే, అన్ని స్టేట్స్కి సంబంధించిన డేటా వస్తుంది. దానిలో కర్ణాటకకి రిలేటెడ్ ఏంటంటే 18 to 25 years ఏజ్ గ్యాప్లో మోర్ దెన్ 7,000 రిపోర్ట్ అయింది. 18 to 25 వీళ్ళంతా కాలేజ్ స్టూడెంట్స్ కాదు, డైలీ వేజ్ వర్కర్స్ ఉన్నారు, జైలుకి వెళ్ళిన ప్రెజరర్స్ ఉన్నారు, వేరే వేరే కేటగిరీస్ ఉన్నారు, కొంతమంది స్టూడెంట్స్ అంతే. అండ్ గవర్నమెంట్ ఇది చేయడానికి రీజన్ ఏంటంటే ఇది ఒక వాలంటరీ మెకానిజం, ఎవ్రీ ఇయర్ చేస్తారు. వాలంటరీ అంటే మీకు నచ్చితే కాలేజ్లో క్యాంప్ పెడతారు కదా, మన కాలేజెస్లో కూడా పెట్టేవారు, మీరు వెళ్ళి చేయించాలంటే చేయించుకోవచ్చు, లేకపోతే లేదు, మీ ఇష్టం. ఇంకా హైలైట్ ఏంటంటే కర్ణాటక థర్డ్ ప్లేస్లో ఉంది 2,90,000 కేసెస్తో. సెకండ్ ప్లేస్లో ఎవరున్నారు తెలుసా? మన ఆంధ్రప్రదేశ్ 3,10,000 కేసెస్. ఫస్ట్ మహారాష్ట్ర ఉంది, తెలంగాణ వచ్చి 6th ప్లేస్లో ఉంది. సో ఈ కన్వీనియంట్ ఫ్యాక్ట్స్ అన్నీ వదిలేసి కర్ణాటకలో స్టూడెంట్స్ ఏదో విచ్చలవిడికి ఇది చేస్తున్నట్టు బేసిక్ ఇది లేకుండా రిపోర్టింగ్ చేస్తున్నారు. ఆ రిపోర్ట్ ఆన్లైన్లో ఉంది, మీరు చదువుకోవచ్చు. కమెంట్ యువర్ ఒపీనియన్. ఫాలో మీ ఫర్ మోర్.